ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేసిన ఈ దినమున యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన రెండవ మాట యొక్క సారాంశం ధ్యానిద్దాం. లోకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనంలో చూస్తే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. నేను ఇందులో 3 విషయాలు చాలా బాగా గమనించాలి. లోకాసు వార్త 23వ అధ్యాయం 39 నుంచి 43 వరకు ఈ భాగంలో ఈ మాటలు ద్వారా క్రైస్తవులుగా దేవుని పిల్లలముగా 3 విషయాలు నేర్చుకోవాలి. ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిదిగా, వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుము అని చెప్పాను. ఈ సందర్భాన్ని ఆలోచిస్తే ఆ సమయానికి యేసుక్రీస్తు ప్రభు వారి పరిస్థితి బాగోలేదు. పరిస్థితులు బాగోలేనప్పుడు ఒక దొంగ అనవసరమైన మాటలు యేసును అంటూ ఉన్నాడు. తండ్రి పనిలో ఉన్న యేసును అనవసరంగా దూషిస్తున్నాడు. మనం దేవుని సేవలో ఉన్నప్పుడు లేదా దేవుని పనిలో ఉన్నప్పుడు సమాజంలో మనల్ని 100 మంది 100 మాటలు అంటారు. నిజంగా దేవుని పనిలో ఉండి దేవుని సేవ చేస్తున్నప్పుడు సమాజంలో ఉన్నవారు మీ మీద నిందలు ఆరోపణలు చేస్తారు. ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వస్తామో అప్పటి నుండి శ్రమలు ప్రారంభమవుతాయి. వ్యాపారం చేసేటప్పుడు, ఉద్యోగాలు చేసేటప్పుడు, మిగిలిన లోకపరమైన పనులు చేసేటప్పుడు మిమ్మల్ని ఎవ్వరు ఏమీ అనరు. కానీ దేవుని పని అని ముందుకు వస్తే ఎన్ని మాటలు ఎంతమంది అంటారో ఆలోచించండి. దేవుని పనిలో ఉంటున్నవారు లోకులు మాటలు పట్టించుకోకూడదు. అనగా మన పరిస్థితి బాగోలేనప్పుడు 10 మంది 10 మాటలు అంటారు. సేవకులుగా దేవుని పిల్లలముగా మనం దేవుని ఎదుట యథార్థంగా ఉన్నంత వరకు ప్రజలు ఎన్ని మాటలన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. రెండవ దొంగ సందర్భం. ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. మొదటి దొంగ యేసును దూషిస్తూ ఉన్నాడు. రెండవ దొంగ నన్ను జ్ఞాపకం చేసుకునుము అంటున్నాడు. ఒక దొంగ అనవసరమైన మాటలు మాట్లాడి యేసుని పట్టించుకోలేదు, జవాబు ఇవ్వలేదు. కానీ మరొక దొంగ రక్షణ దయచేయవా అని అడుగుతుంటే దయచేస్తూ ఉన్నాడు, జవాబు ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుని పిల్లలముగా మనం తెలుసుకోవలసినది రెండవ విషయం. మనము తండ్రి పనిలో ఉన్నప్పుడు మానసికంగా ఎన్నో సందర్భాల్లో కృంగిపోతూ ఉంటాం. ఎప్పుడైతే కృంగిపోతావో లోకము అణిచివేస్తుంది. పరిస్థితి బాగోలేకపోయినా నన్ను రక్షించవా అని అడిగితే ఆ వ్యక్తికి మన పరిస్థితి బాగోలేకపోయినా రక్షణ అందించాలి. దేవుని గురించిన 4 మాటలు చెప్పండి అంటే, ఇప్పుడు మనసు బాగోలేదు రేపు చెప్తానంటారు. కానీ అట్లా కాదు. యేసు చనిపోతుండగా ఒక దొంగ రక్షణ అడిగితే కనుమూసేలోపు ఒక ఆత్మను రక్షించాలనుకున్నాడు యేసు ప్రభువారు. అన్నీ బాగున్నా మన ఆత్మలను రక్షించుట పనిలో ఉన్నామా? సామెతలు 15:24 వచనం చూస్తే, క్రిందనున్న పాతాళము తప్పించుకొనవలెనని. యెషయా గ్రంథం 5:14 వచనం చూస్తే, పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తన నోరు తెరుచుచున్నది, కనుక మనము కన్ను మూసిన వెంటనే మింగివేస్తుంది. యోబు గ్రంథం 21:13 వచనం చూస్తే, ఒక క్షణంలోనే పాతాళమునకు దిగుదురు. సిలువ మీద ఉన్న రెండవ దొంగకి రక్షణ రాకుంటే కనుమూసిన వెంటనే పాతాళంలోకి పోయే ప్రమాదం ఉంది. యేసు కనుమూసేలోపు అవకాశం ఉన్నంత వరకు ఆత్మను లాగేయాలనుకున్నాడు అగ్ని నుంచి. యూదా పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చూస్తే, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. సామెతలు 24వ అధ్యాయం 11వ వచనం చూస్తే, చావునకైనా పట్టబడిన వారిని నీవు తప్పించుము. మనము కన్ను మూసిన వెంటనే కనబడని ప్రమాదము పొంచి ఉన్నది. ఆత్మలను రక్షింపబడాలంటే శక్తి గల వాక్యము అందించాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో చూస్తాం, ప్రమాదం ఉంది, బ్రతుకును మార్చుకోవాలని చెప్పాలి. ప్రభువు నీ కోసం వచ్చి ప్రాణం పెట్టాడు. సిలువ మీద పాపాల కోసం ఆయన తిరిగి రాబోతున్నాడు. ఇలాగనే బ్రతికితే పాతాళం అనే ప్రమాదము పొంచి ఉంది. మీరు ఇలాగే జీవిస్తే మీకు పాతాళం అనే ప్రమాదం పొంచి ఉందని చెప్పాలి. నా మాటలు మీకు వెరితనంగా అనిపించినా విని
విను అని ప్రకటించాలి. మన పరిస్థితి బాగోలేకపోయినా ఎవరైనా రక్షణ కోసం మన దగ్గరికి వస్తే నా మనసు బాగోలేదని చెప్పకుండా ఎల్లప్పుడూ సిద్ధంగా బలముగా ఉండాలి. మూడో విషయం చూద్దాం. యేసు చేసిన ఎన్నో స్వస్థత కార్యాలు చూసిన నమ్మని జనాలు ఆ రోజుల్లో ఉన్నారు. యేసును నమ్ముటకు ఆధారం లేకుండానే ఉన్నప్పుడు రెండవ దొంగ నమ్మాడు. సమాజం అంతా యేసుని దొంగ అని, నేరస్తుడు అని, దేశద్రోహ అని అంటున్నా అలాంటి పరిస్థితులలో ఆయనను నమ్మే అవకాశం ఉంటే కాదు, దేవుని నమ్మే అవకాశం లేనప్పుడు దేవుని నమ్మడం నీతిగా ఎంచబడుతుందని చరిత్రలో చూస్తాం. నోవహు ఊరి మధ్యలో ఓడ కట్టాలి, త్వరలో సముద్రము ఊరి మధ్యలోకి వస్తుందని దేవుడు చెప్పగా నోవహు అవకాశం ఆధారం లేకుండానే దేవుని నమ్మాడు. ఎబ్రీ పత్రిక 11:7 చూస్తాము. అలాగనే అబ్రహాము 100 సంవత్సరాలు ఉన్నప్పుడు సంతానమందు నిరీక్షించడానికి ఆధారం లేనప్పుడు దేవుడు నాకు సంతానం ఇస్తాడని నమ్మాడు. రెండవ దొంగ యేసుని నమ్మటానికి అవకాశం లేనప్పుడు దేవుని నమ్మాడు. కాబట్టి యేసు అతనికి పరదైస్ ఇచ్చాడు. ఈరోజు యేసుని నమ్ముతారా అంటే నమ్మితే ఏమి చేస్తాడు అని జవాబు ఇస్తున్నారు. అసలు ఎందుకు నమ్మారని అడిగితే ఏదో చేస్తాడు కనుక నమ్మేమంటున్నారు. ఈ అశాశ్వతమైన లోకంలో ఏదో చేస్తాడని ఇస్తాడని నమ్మకూడదు. యేసుని నమ్మితే మనకు నిత్య జీవము పరలోకం వస్తుందని నమ్మాలి. అట్టి కృపా ధన్యత దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్.